హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. బాగుండాలి ఫ్రెండ్స్. నిన్న ప్యాడీ డీకేసీ అని పెట్టాను కదా, అయితే మనకు 4 మళ్ళు ఉన్నాయి. ఇంతకుముందు చూశారు కదా మీరు 2 మళ్ళు, ఆ 2 మళ్ళు ఉన్నాయి, ఇంకో 2 మళ్ళు. అయితే ముందుగా ఒక మన ఖాళీ డ్రమ్ము తీసుకోవాలి. మనకు కావాల్సింది ఏంటంటే ఎకరానికి 100 లీటర్ల వాటర్లో ఈ ప్యాడీ డీకేసీ అనేది చల్లుకోవాలి. కాబట్టి మనం ఒక 50 లీటర్ల వాటరు ఈ డ్రమ్ములో తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకు చిన్న డ్రమ్ అనేది లేదు కనుక ఈ పెద్ద డ్రమ్ము తీసుకొని ఇందులో ఒక 50 లీటర్ల వాటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ 100 లీటర్ల 50 లీటర్లు తీసుకోవడం జరుగుతుంది. 50 లీటర్లు తీసుకున్న తర్వాత మనం ఈ బాటిల్ మనకు 100 లీటర్లకు అవసరం వస్తుంది, అంటే ఒక ఎకరానికి అవసరం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే 50 లీటర్లకు పోసినా కాబట్టి ఇందులో సగం మాత్రం నేను మనకు ఈ డ్రమ్లో పోసుకుంటాను. ఎందుకంటే 50 లీటర్లకు ఇది సగం పోసుకోవాలి. ఇది 1/2 లీటర్ బాటిల్ కదా, మనం ఒక 1/4 లీటర్ అనేది ఈ డ్రమ్లో అనేది మనం పోసుకోవడం జరుగుతుంది. చూడండి, మూత కొంచెం గట్టిగానే ఉన్నది, ఇది రావట్లేదు. దీనికి కొంచెం జాలి వేసి ఉన్నది, కానీ మూత మాత్రం బాగున్నది. అది చూడండి, మూత తీసి దీంట్లో సగం పోసుకుందాం. మనం సగం పోసుకున్నట్లయితే ఈ 50 లీటర్ల నీటికి ఇది సరిపోతుంది. ఎందుకంటే మనకున్నది 20 గుంటలు. నిన్న మీరు చూసారు కదా, నిన్నటి డ్రమ్ నిన్నటి పొలం 2 మళ్ళు ప్లస్ ఇప్పుడు ఫస్ట్ మనకు స్టార్టింగ్లో వచ్చిన 2 మళ్ళు, మొత్తం 4 మళ్ళు ఉన్నాయి. 4 మళ్ళు కలిపి 20 గుంటలు ఉంటుంది. గుంట ఎక్కువనా కానీ తక్కువనా కానీ ఉంటుంది. కాబట్టి ఈ నీటిలో మనం ఇప్పుడు 50 లీటర్ల నీళ్ళు ఉన్నాయి కదా, దీంట్లో ఇప్పుడు మనం ఒక హాఫ్ అనేది పోసుకుందాం. దీంట్లో హాఫ్ అనేది, ఎందుకంటే ఇది 100 లీటర్లకు బాటిల్ మొత్తం పోయాలి. కాకపోతే మనం సగమే కాబట్టి 50 లీటర్లే కాబట్టి ఇందులో సగం ఇది పోసుకోవడం జరుగుతుంది. సరిపోతుంది. కొంచెం ఎక్కువనే పడ్డది, సగానికి ఎక్కువనే పడింది. ఎక్కువ అంటే కొంచెం, బాగా అంటే బాగా పడలేదు, కొంచెం పడింది. చూడండి, ఇందులో ఇది మొత్తం బెల్లం వాసన వస్తుంది. ఇది మూత తీసుడుతోటే ఇట్లా పోసుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే కట్టెబెట్టి కలబెట్టాలి. సేమ్ మన ఓడబ్ల్యూడిసి ఎలా కలుపుతామో అట్లా కలపాలి. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఎట్లా కలుపుతున్నానో ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనే వాడుకోవాలి ఇది. ప్లస్ మళ్ళీ ఏంటంటే ఎక్స్ట్రా ఇంకో 2 రోజులు 4 రోజులు ఉంచుకోవడానికి ఉండదు. ప్లస్ మళ్ళీ ఒకటి ఏం జరుగుతుందంటే, ఇది మనం ఓడబ్ల్యూడిసి తోడు పెట్టుకుంటాం కదా, ఇది అట్లా తోడు పెట్టుకోవడానికి కుదరదు. ఇది సింగిల్ యూజ్, ఒకటేసారి యూజ్ చేసుకోవాలి. మొత్తం కలిసిపోతుంది కదా, ఒకటేసారి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సింగిల్ యూజ్ ఇది. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే కలుపుకోవడం జరిగినది. ఇది నేనేం చేస్తున్నంటే ఇప్పుడు ఈ బకెట్ తీసుకొని ఇది ఒక బకెట్ వచ్చేసి మనకు 10 లీటర్లు ఉన్నది కదా, నేను ఈ బకెట్ తీసుకుపోయి ఒక మడికి పోద్దామని ఆలోచన చేస్తున్నా. 10 లీటర్లు అంటే 10 లీటర్లు మనం ఫుల్గా నింపాం కాబట్టి, కొంచెం తక్కువే నింపుతాం కాబట్టి ఒక 8 లీటర్లు కానీ 9 లీటర్లు కానీ మనకు ఈ బకెట్లో వచ్చేస్తుంది. మనం ఈ 4 మళ్ళకు మనం చల్లుకోవాలి. పొలంలో మనం ఏ విధంగా పోయాలని అంటే, ఇప్పుడు నేను పోస్తున్నా చూడు, కడల పొంటి వాటర్ పెట్టుకొని ఫుల్గా పెట్టుకున్నా పర్వాలేదు, కొంచెం నార్మల్గా వాటర్ అయితే మాత్రం ఉండాలి. ఎందుకంటే బ్యాక్టీరియా అనేది వాటర్లో మాత్రం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం వాటర్లో పెట్టుకోవాలి. ఈ వాటర్లో పెట్టుకుంటే, వాటర్ ఉన్నప్పుడు ఇది పోసుకుంటే బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇది మొత్తం మనం స్ప్రే చేయవలసిన అవసరం లేదు. కడల పొంటి ఇట్లా పోసుకుంటూ వెళ్ళినా పర్వాలేదు, లేదంటే నేను చల్లుతున్నా చూడండి, ఆ విధంగా చల్లుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అయితే
మనం ఇదంతా చేస్తున్నాం, ఇదంతా పని చేస్తున్నాం, ఎందుకు ఇది అసలు ముచ్చట ఇప్పుడు ఎందుకు, దీనివల్ల ప్రయోజనం ఏంటిది, మనకు ఉపయోగం ఏంటిది, అసలు నిజంగా ఉపయోగాలు ఉన్నాయా లేవా అని తెలుసుకుంటే మనకి ఇది ఏంటంటే సూక్ష్మజీవులతో కూడిన అధిక జీవ సంబంధమైన బలం ఉంటుంది. ఏది ఈ పొలానికి, ఇది కంప్లీట్ ఓన్లీ పొలానికి మాత్రమే మనం చెప్పేది. ఇప్పుడు సహజ సిద్ధంగా ఏంటంటే మొక్కలు అనేది సహజ సిద్ధంగా చెట్లకు గుట్టలకు కానీ లేదంటే బండలకు కానీ పొంటి ఉంటాయి కదా, అవి ఎట్లా మొలుస్తాయి, సహజంగానే మొలుస్తాయి, అట్లా సహజంగానే పెరుగుతాయి. కాబట్టి ఇది కూడా మనం ఇది పోయడం వల్ల ఏమవుతుందంటే సహజంగా మొక్కలు పెరగడానికి ప్రోత్సహిస్తుంది, అంటే మనకు కొంచెం మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లనే ఇంకో విషయం ఏంటంటే సూర్యకాంతి నుండి వచ్చే పోషకాలన్నీ ఇది వినియోగించుకోవడానికి మెరుగుపరుస్తుంది. భూమిలో సూర్యరశ్మి ప్రవేశించేటట్టు అంటే మనకు భూమి గుల్లలు గుల్లలు చేసి మంచిగా మెత్తగా ఉంటుంది. అట్లనే మన నీళ్ళు ఎక్కువ గుంజుతానే అని అనుకుంటాం, అట్లా నీళ్ళను ఎక్కువ గుంజకుండా నీటి నిలుపుదలను పెంచుతుంది. అట్లనే ఇది ఓన్లీ మన వరి పొలానికి మాత్రమే మంచిగా పనిచేస్తుందని చెప్పి. అట్లాగే మనకు భూమిలో కార్బన్ శాతం ఉండాలి. మనకు అది కెమికల్ కార్బన్ కాదు, సేంద్రియ కార్బన్. అంటే మనం వ్యవసాయం చేసే ఎట్లా అంటే సేంద్రియ వ్యవసాయం చేస్తే దాంట్లో భూమిలో కార్బన్ శాతం ఉండాలి. కార్బన్ శాతం ఉంటేనే మనకు ఎర్రలు కానీ లేకపోతే ఇతర సూక్ష్మజీవులు కానీ శిలీంధ్రియాలు కానీ పుట్టుకొచ్చి నేల సారవంతాన్ని పెంచుతుంది. అంటే మనం పిండేయకుండా పిండేసిన విధం కెమికల్స్ వాడకుండా ఫెర్టిలైజర్స్ వాడకుండా కానీ వాటి ఉపయోగాలన్నీ ఇది పోయడం వల్ల జరుగుతుంది. అట్లాగే దీర్ఘకాలికంగా మన నేల ఆరోగ్యంగా ఉంటుంది, అంటే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండడానికి ఇది పనిచేస్తుంది. ఎందుకంటే మనకు నేల ఆరోగ్యంగా ఉంటేనే మనకు పంటలు అనేది మంచిగా వస్తాయి. ఎందుకంటే మనం కెమికల్స్ అన్నీ వేసి అది ఖరాబ్ అయిపోతుంది. అట్లాగే మనకు ఏదన్నా చీడపీడలు పురుగులు లాంటిది ఏదన్నా వ్యాధులు కానీ అంటే మనకు వస్తాయి కదా వ్యాధులు, చీడపీడలు అంటేనో పురుగులు ఇట్లా అవి రోగాలు వ్యాధులు దీర్ఘకాలికంగా అవి రాకుండా కూడా ఇది మనకు తగ్గిస్తుంది. అట్లాగే రైతులకు తక్కువ అన్నమాట, తక్కువ ఖర్చు అధిక రాబడి. ఎట్లా అంటే ఇప్పుడు ఇది నేను చెప్పింది మొత్తం మనకు ఈ బాటిల్ పైన ఉంటుంది. కొంచెం మనకు తక్కువ ఖర్చు అంటే మనం దీనికి పెట్టాల్సింది ఒక 700 రూపాయలు అయితే ఒక ఎకరానికి ఒక బాటిల్. ఇలాంటి 2 బాటిళ్ళు తెచ్చుకోవాలి, మనకు ఎకరానికి ఉపయోగపడుతుంది. 2 దపాలా వేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనం నాటేసినాక 2 నుండి 3 లేదంటే 4 రోజుల లోపల ఒకటి జల్లుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఇదే పొలం 30 రోజుల తర్వాత అంటే 1 మంత్, ఇంచుమించు 1 మంత్ 30 నుండి 35 రోజుల మధ్యలో మళ్ళీ ఒకసారి సేమ్ మనం ఇప్పుడు ఎట్లయితే చల్లుతున్నామో అదే విధంగా మళ్ళీ ఒక 100 లీటర్లు తీసుకొని దాంట్లో ఈ బాటిల్ మొత్తం పోసి ఒక ఎకరానికి మళ్ళీ చల్లుకోవాలి, లేదంటే స్ప్రే అన్న చేయాలి. ఇలా చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలన్నీ దీనికి వచ్చేస్తాయి మన వరకు. ఇది చల్లినాక మనకు ఒక 20 రోజుల వరకు రిజల్ట్ వస్తుంది. అంటే ఇవాళ మనం ఇది చల్లింది వచ్చేసి ఆగస్టు 2 నాడు ఇది మనం జల్లుకున్నాం. మనం ఇంచుమించు 22 తారీఖు కానీ 23 తారీఖు కానీ దీని రిజల్ట్ ఎలా ఉన్నదో చూడొచ్చు. మళ్ళీ నేను ఒక 10 రోజుల వరకు ఒక వీడియో అప్లోడ్ చేస్తా. మళ్ళీ అట్లాగే మనకేది ఆగస్టు 22 కానీ 23 కానీ మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేస్తా. అంటే మన పొలం ఎలా ఉన్నది, ఇది మనం వేసింది పని చేసిందా పని చేయలేదా అనేది మళ్ళీ ఒకటి వేస్తా. అలాగే మళ్ళీ మనం ఇంకో దఫా వేసుకోవాలి. అది ఎప్పుడంటే సెప్టెంబర్ 3 కానీ 4 కానీ మళ్ళీ ఇంకో దఫా వేసుకుందాం. అప్పుడు కూడా వీడియో వేసుకోవచ్చు, మనం పొలానికి చల్లుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే మన ఛానల్ చూడడం తప్ప సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.